హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ మీ ప్రసన్న. సో ఇవాల్టి వీడియో ఏంటి అన్నది తమిళ చూడగానే మీకు తెలిసిపోయే ఉంటుంది. మా నోముల పండగకి అత్తిరసాలు చేస్తున్నాం అన్నమాట. సో లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, కార్తీక పౌర్ణమి చేసుకున్నాం. ఆ రోజు అత్తిరసాల కోసం బియ్యం కూడా నానబెట్టాను. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసేయాలి అని చెప్పి అనుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ పొంగల్ అన్నమాట. పండు చేస్తూ ఉంటే ఇంకా తను స్లోగా లేట్గా చేస్తుంది, పని అవ్వదు అన్నట్టు నేను తీసుకుని ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే డాడీ దీపాలు పెట్టేసి తర్వాత వెళ్ళిపోతారనమాట షాప్కి. అలా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దీపాలు పెట్టేసి వెళ్ళిపోయారు డాడీ. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ రెడీ చేసుకోవాలి అతిరసాలు చేయడం కోసం. నేను ఒక పక్క పొంగల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఆ కూర చేద్దాము అని చెప్పేసి నానమ్మ అలసందకాయలు అలుస్తూ ఉందన్నమాట. ఇంకా నేనేంటంటే పొంగల్కి ఒక పక్క పెట్టేశాను. వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ముందు రోజు నానబెట్టాం కదా బియ్యం, అవన్నీ ఆరబెడుతున్నాను అనమాట. సో వాటర్ లేకుండా కొంచెం ఆరిపోయిన తర్వాత అతిరసాలు చేస్తాం కదా, అందుకే ఇంకా వాటర్ లేకుండా మొత్తం అంతా బియ్యం తీసి ఇలా ఆరబెడుతూ ఉన్నాను ఒక క్లాత్ మీద. సో అరిసెల కోసం అతిరసాల కోసం ఒక 5 సేర్లు అనమాట, 5 సేర్లు బియ్యం వేసాము. మేమైతే సేరుతో కొలుచుకుంటాం. కేజెస్ లెక్క అయితే ఎన్ని వస్తాయో నాకైతే తెలీదు. సో చాలా క్వాంటిటీలో చేస్తున్నాం అన్నమాట. అందుకే ఎన్ని బియ్యం ఉన్నాయో చూసారా. అసలు ఒక పక్క నానబెట్టేటప్పుడు ఇంకా అలా ఆరబెడుతూ ఉన్నాను కదా, అప్పుడైతే నా మైండ్లో అంతా ఎలా వస్తాయో ఏమో, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అని చెప్పి టెన్షన్గా ఉందన్నమాట. వ్లాగ్ మొత్తం చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంక ఈ వ్లాగ్ నేను ఎప్పుడో పెట్టాల్సింది, చాలా రోజులైందనమాట ఇవన్నీ జరిగి. ఇంకా ముందు వ్లాగ్స్ అన్నీ ఉండడం వల్ల ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ మొత్తం మేము అతిరసాలు చేయడమే ఉంటుంది. అందరం కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా చేసుకున్నాము. అండ్ ఆ రోజు ఇంకొక ఫంక్షన్ కూడా ఉందన్నమాట, మా ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్. సో ఫాస్ట్గా ఇక్కడ అతిరసాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మా అత్తగారింటికి వెళ్ళి అక్కడ రెడీ అయిపోయి మళ్ళీ వెడ్డింగ్కి వెళ్ళాలి. అందుకే ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి మార్నింగే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ అరిసెలు చేయాలంటే మినిమం ఒక 12 hours అయినా బియ్యం నానబెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అందుకే ఇంకా ముందు రోజు నానబెట్టేశాను నేను. సో బాగా నానితే అతిరసాలు కూడా బాగా వస్తాయి అని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ నేను ఫాలో అయిపోయాను అనమాట. సో చూసారు కదా, వేడిగా పొంగల్ అండ్ చట్నీ అనమాట ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్కి. బియ్యం అలా పక్కన ఆరబెట్టేసి ఇంకా ఆలోపు బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో కూర కూడా రెడీగా చేసి పెట్టేస్తున్నాను అనమాట. మేము ఆ అరిసెలు చేస్తూ ఉంటే ఎంత టైం అయిపోతుందో తెలియదు కదా. ఆఫ్టర్నూన్ డాడీ లంచ్కి వచ్చేస్తారు. సో కర్రీ రెడీ చేసి పెట్టేద్దాము అని చెప్పేసి కర్రీ కూడా రెడీ చేసేసాను. పండు నేను మార్నింగ్ నుండి ఫుల్ బిజీ అయిపోయామన్నమాట. నేను ఒక పక్క ఇలా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పండు కూడా హెల్ప్ చేస్తూ ఉండింది. కట్ చేసి ఇవ్వడం, మిక్సీకి వేసి ఇవ్వడం, అలా అన్నీ హెల్ప్ చేసిందనమాట. అందుకే మార్నింగ్ 9 or 9:30 ఆల్మోస్ట్ 10 లోపు మా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ చేసేసాము. ఇంకా రైస్ ఒకటి ప్రిపేర్ చేయాలి, అది ఒక 1 hour ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి రైస్ నానబెట్టి పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అరిసెల్లోకి కొబ్బరి వేస్తారనమాట మా అమ్మమ్మ వాళ్ళు, అందుకని చెప్పేసి కొబ్బరి తురమడం మొదలు పెట్టాను నేను. బట్ లాస్ట్కి ఏమైందంటే అది చూసారా ఎంత లావుగా వస్తుందో కొబ్బరి. ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాము అనుకొని తురుముతూ ఉన్నాను నేను. బట్ లాస్ట్కి ఆ కొబ్బరి అసలు వేయనే లేదు మేము అరిసెల్లో, ఎందుకంటే కొబ్బరి తురుముతూ ఉన్నప్పుడు లావుగా ఉంది. ఒకసారి మిక్సీకి వేసి వేద్దాము అనుకున్నాం, బట్ మిక్సీలో మసాలా అవన్నీ వేసి కొంచెం తడిగా ఉన్నింది. అండ్ వంశీ కూడా కొబ్బరి వేయొద్దండి ఈసారి అని చెప్పాడు, అందుకని చెప్పి కొబ్బరి స్కిప్ చేసేసాం మేము. అంతలో ఇంకా బియ్యం కూడా ఆరిపోయాయి, వంశీతో గ్రైండింగ్ చేయించడానికి పంపించేసాము. ఇంకా మా పండు వచ్చి ఒక పక్క బెల్లం కొడుతూ ఉందన్నమాట. సో 5 kgs బెల్లం తీసుకున్నాం మేము.
నార్మల్గా ఒక సేరు బియ్యంకి 1 kg కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 kg బెల్లం సరిపోతుంది ఒక సేరు బియ్యంకి. మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి 5 kgs మొత్తం వేయడం లేదు. 4 అంటారు కదా, 3/4 అన్నమాట, అంత బెల్లం మాత్రమే తీసుకుంటున్నాం మేము. ఇంకా బెల్లం మొత్తం అంతా పగలగొట్టేసిన తర్వాత వెయింగ్ మిషన్లో వెయిట్ చెక్ చేసుకొని తర్వాత అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నార్మల్గా ఎవ్రీ ఇయర్ మేము కట్టెల పొయ్యి మీద కానీ లేదంటే గ్యాస్ మీద కానీ అలా చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ చాలాసార్లు కట్టెల పొయ్యి మీద చేసామన్నమాట. బట్ ఇంకా కట్టెల పొయ్యి రాను వాడడం తగ్గించేస్తున్నాము. ఎందుకంటే అప్పుడు వర్షం కూడా పడుతూ ఉన్నింది. ఇంకా అది అవ్వని పని అని చెప్పేసి ముందు రోజు నేను వంశీ వెళ్ళినప్పుడు ఇలా కొత్త స్టవ్ కూడా తీసుకొచ్చేసాము. ఎప్పటికైనా ఉంటుందిలే అని చెప్పేసి అలా కొత్త స్టవ్ తీసుకొచ్చాం కదా అని చెప్పి ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంత పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాం కదా అని చెప్పేసి దేవుడికి మొక్కుకొని మరీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా అంతే కదా, ముందు ట్రెడిషన్స్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళు పొయ్యి మీద పెట్టేటప్పుడు వంట చేసేటప్పుడు మొత్తం పసుపు బొట్లు పెట్టి అలికి ముగ్గులన్నీ వేసి చేసేవాళ్ళు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే మా అమ్మమ్మ పండగలప్పుడు లేదంటే ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఏవైనా పెద్ద పెద్ద వంటలు అలా అన్నీ చేస్తూ ఉంటాం కదా. అంతేకాదు ఎవ్రీ వీక్ అలుకుతుంది మా అమ్మమ్మ ఇంటి ముందు. అప్పుడు పొయ్యి మీద కూడా అలికి ముగ్గులన్నీ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చేసేది. సో అలా నేను కూడా నేర్చుకొని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఇలాంటివన్నీ ఒకరిని చూసి మనం నేర్చుకొని ఫాలో అవుతూ ఉంటే భలే అనిపిస్తుంది. నాకైతే భలే నచ్చుతాయి అన్నమాట ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ. అందుకే ఇంకా నేను కూడా మేము ఏమేమైతే యూజ్ చేస్తామో వాటన్నిటికీ బొట్లు పెట్టేస్తూ ఉన్నాను. ఇవన్నీ చేయగలను కానీ గ్యాస్ బిగించడం మాత్రం నాకు అస్సలు రాదు. వంట చేయాలంటే మెయిన్ అది ఉండాలి కదా. సో అన్నీ చేసి పక్కన పెట్టేసి ఇంకా నానమ్మని పండుని వంశీని అడుక్కుంటూ ఉన్నాను అనమాట. వచ్చి అది ఫిట్ చేయండి నాకు రాదు అని చెప్పి. యాక్చువల్గా వంశీకి కూడా గ్యాస్ ఫిట్ చేయడం రాదు. పండు వెళ్ళి ధైర్యంగా అలా ఫిట్ చేస్తూ ఉంటే పండుని కామెంట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అమ్మో ఈరోజు ఈ పాప గ్యాస్ ఫిట్ చేస్తుంది, ఏమవుతుందో ఏమో, జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని చెప్పి పండు నాట పట్టిస్తూ ఉంటే పండు ఒక లుక్ ఇచ్చింది చూసారా. నాకు గ్యాస్ ఫిట్ చేయడమే కాదు స్టార్టింగ్లో అలా వెలిగించడం కూడా రాదు. అంత పెద్ద స్టవ్ కదా అది. నేను భయపడుతూ ఉంటే దానికి ఎందుకు భయపడతావు, నేను వెలిగిస్తాను ఇవ్వు అని చెప్పేసి పండు లైటర్ తీసుకొని అలా వెలిగించేసింది. ఇంకా వెలిగించడమే ఆలస్యం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక డేక్షా పెట్టేసి అందులో బెల్లం అంతా వెయిట్ చెక్ చేసుకొని వచ్చింది నానమ్మ వెళ్ళి. సో ఆ బెల్లం మొత్తం వేసి కరిగించేసుకోవాలి. యాక్చువల్గా ఈ వ్లాగ్ మొత్తం అరిసెల స్టోరీనే ఉంటుంది. నేను అరిసెలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను 7th or 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను అరిసెలు చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా కోపంతో ఫ్రస్ట్రేషన్తో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అందరూ అంటూ ఉంటారు కదా అతిరసాలు చేయడానికి పాకం పట్టాలి అంటే కొంచెం ఏమంటారు కష్టం అది ఇది అని చెప్పేసి, కొందరే చేయగలరు, కొందరికే కుదురుతుంది అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. అలా మాకు ఎవ్రీ ఇయర్ నోముల పండుగ ఉన్నప్పుడు అమ్మమ్మ తాత వచ్చి అతిరసాలకి పాకం పట్టడం అందరం కలిసి అలా చేసుకునే వాళ్ళం. ఇంకా మమ్మీ ఇక్కడ ఉండరు కాబట్టి, కువైట్లో ఉంటారు కాబట్టి మమ్మీ లేనప్పుడు ఇంకా మేమే చేసుకుంటూ ఉంటాం. నానమ్మకి ఇలాంటి వంటలు చేయడం సరిగా రాదనమాట. అలా ఒక ఇయర్ అమ్మమ్మ అండ్ తాత వాళ్ళు రాలేదు. మా స్ట్రీట్లో వేరే అంకుల్ ఆర్ అంకుల్ అనుకుంటాను, ఆ అంకుల్కి వచ్చి బాగా పడతారు పాకం అని చెప్పేసి నానమ్మ వెళ్ళి పిలుచుకొని వచ్చింది. ఆయన పట్టిన పాకంకి మా అరిసెలు ఎలా అయిపోయాయి తెలుసా, నిప్పట్లు లాగా అయిపోయాయన్నమాట. గట్టిగా వచ్చేసాయి, అసలు తినడానికి బాగా రాలేదన్నమాట. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇలా ఒకరు చేయడం ఏంటి, మనం ఎందుకు నేర్చుకోకూడదు, నేనే చేస్తాను ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ నేనే పాకం పట్టి నేనే చేశానన్నమాట. ఆ ఇయర్ కూడా అంత మంచిగా రాలేదు, సాఫ్ట్గా రాలేదు, కొంచెం గట్టిగా అయ్యాయి. బట్ ఆయన చేసిన వాటికంటే బెటర్గా వచ్చాయన్నమాట. ఓకే, ఆయన కంటే మంచిగానే చేశాను కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేస్తాను, ఈసారి పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేనే ట్రై చేశాను. అప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. మాకు ఎలా అయితే కావాలో అలానే వచ్చేసాయి అరిసెలు. సో అప్పటి నుండి ఇంకా ఎవరిని అడుక్కోకుండా నేనే అరిసెలు చేయడం స్టార్ట్ చేసేసాను. నానమ్మ అండ్ పండు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు.
నా మెంటాలిటీ అండ్ మైండ్ సెట్ ఎలాంటిదంటే ఏదైనా చేస్తే మనం పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే అది అసలు చేయకూడదు, దాని జోలికి కూడా వెళ్ళకూడదు, రానట్టే ఉండిపోవాలి అనుకుంటూ ఉంటాను. సో అలా ఒకరు మనకి చేయిస్తున్నారు అంటే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి కదా. ఆయన అలా ఆ రోజు మాకు సరిగా చేసి ఇవ్వలేదు కాబట్టి కోపంతో నేను నేర్చుకునేసాను. అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మాకు మేమే చేసుకుంటున్నాం కదా, అలా చేసుకోవడంలో వచ్చే హ్యాపీనెస్ వేరసలు. సో అదనమాట నా అరిసెల్ స్టోరీ. ఇంకా అప్పటి నుండి ఎప్పుడు మేమే చేసుకుంటూ ఉంటాం ఇంట్లో, ఎవరి హెల్ప్ అస్సలు తీసుకోము. ఇంకా ఇప్పుడు ఏంటంటే 2 years తర్వాత నేను మళ్ళీ అరిసెలు చేస్తూ ఉన్నాను. పండు నువ్వు మర్చిపోయింటావులే, ఈసారి ఏమవుతాయో ఏమో, నువ్వు బాగా చెయ్యవులే అది ఇదని చెప్పి కావాలనే కామెంట్ చేస్తూ ఉంది. అందుకే పండు అరుస్తూ ఉన్నాను అనమాట. నువ్వు అట్లా అన్నావు అనుకో నేను చేయను కూడా చేయను, వెళ్ళిపోతాను అది ఇదని చెప్పి అరుస్తూ ఉన్నాను పండు మీద. నువ్వు అట్లా అనొద్దు, నాకు మళ్ళీ అదే ఉండిపోతుంది మైండ్లో అని చెప్తూ ఉన్నాను. సో ఈసారి అరిసెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అసలు. సో చూస్తున్నారు కదా, నేను ఒక పక్క పండు ఒక పక్క, వంశీ కూడా వచ్చేసాడనమాట. అది పిండి వేసే కొద్దీ ఇలా పాకం పట్టి గెలకాలంటే కొంచెం టైట్గా అయిపోతుంది కదా పిండి అంతా. అందుకే నువ్వు రారా కొద్దిసేపు అని పిలిస్తే వాడు మేము ఎలా కూర్చుంటున్నామో ఇలానే కూర్చొని గెలకాల పిండి అని చెప్పేసి అలా కూర్చున్నాడు. మేము కొద్దిసేపు నవ్వేసి అలా ఏమొద్దు నువ్వు నార్మల్గా కూర్చొని గెలుకు, మేము పట్టుకుంటాము అని చెప్పి వాడితో కూడా చేయిస్తూ ఉన్నాము. మా వంశీ ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేయడం. చెయ్యి పట్టుకుంటాడు చూడు, చూసినంత సేపు చూసి. ఆరిపోతుంది. అయిపోయిందా, చేసేసినావా? సో చూసారా, మా పార్థు కూడా హ్యాండ్ వేసాడు అందులో. పార్థు అని చందు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసారు. ఇంట్లో అత్తయ్య కూడా లేరనమాట, వేరే ఊరికి వెళ్ళారు అత్తయ్య. చందు ఒకటే ఉంటుంది అని చెప్పేసి ఇంకా చందుని కూడా ఇక్కడికే వచ్చేయమని చెప్పాను. విద్యాన్ సాగర్ వాళ్ళు విజయవాడ వెళ్ళారని నా ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా మీకు. పాకం పర్ఫెక్ట్గా కుదిరింది. పాకం బాగా వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాను. దాని తర్వాత అందులో నువ్వులు, గసాలు, ఆ పిండి అన్నీ వేసేసి బాగా ఇలా గెలికేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అరిసెలు చేయడం స్టార్ట్ చేసాము. సో ఎవ్రీ ఇయర్ మేము నెయ్యి అతిరసాలు అండ్ నార్మల్ ఆయిల్లో చేసే అతిరసాలు 2 చేస్తాము. నెయ్యి ఏంటంటే దేవుడికి పెడతాము, అండ్ నోముల పండుగ ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడి దగ్గర పెట్టిన అరిసెలు తినాలి. సో అలా ఫస్ట్ నెయ్యి అతిరసాలు అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్వి చేద్దాంలే అని చెప్పేసి నెయ్యివి లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాము. స్టార్టింగ్ లో ఏమైందంటే నేనే ఆ రౌండ్ బాల్స్ చేసుకొని నేనే తట్టి నేనే వేయాలి కదా, నా హ్యాండ్కి మొత్తం అతుక్కుపోతూ ఉండింది. ఇంకా నానమ్మని పిలుస్తూ ఉన్నాను ఫాస్ట్గా రా అని చెప్పేసి. ఇంకా పండు కూడా కూర్చోబెట్టాం కదా అక్కడ, అవి ఎత్తడానికి కాలిపోయిన తర్వాత. సో పండు ఏంటంటే ఫాస్ట్గా ఎత్తడం లేదు, కొన్ని మాడబెట్టేస్తూ ఉంది, కొన్ని సరిగా కాల్చడం లేదు. సో పండు కూడా చెప్పిస్తూ చేయిస్తూ ఉన్నానన్నమాట. లాస్ట్ ఇయర్ నోముల పండగ అప్పుడు బాధపడ్డానమాట, నేను లిటరలీ ఏడ్చాను, నేను చేయలేకపోతున్నానే మా ఇంట్లో అని చెప్పేసి. అందుకే ఇంకా దేవుడు ఈ ఇయర్ మొత్తం నాతోనే చేయిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఇంక ఇవన్నీ చూస్తూ ఉంటే మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా నోముల పండుగ ఉంటే బాగుండేది కదా, ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. నాకు ఫెస్టివల్స్ చేయాలన్నా, ఇలా పిండి వంటలు చేయాలన్నా, బంధువులు అందరితో ఉండాలన్నా చాలా చాలా ఇష్టం. సో అందుకే ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటాను. ఇంకా నా వ్లాగ్స్లో కూడా మీరు ఎక్కువ అలాంటివే చూస్తూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, మా పండుకి సరిగా రావట్లేదన్నమాట. ఎంత చెప్పిస్తున్నా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంది. మేబీ దిష్టి తగిలిందేమో అని చెప్పేసి ఎండు మిరపకాయలతో అలా దిష్టి తీస్తారు కదా, అలా దిష్టి తీసి పెట్టాను. మొత్తం పొగ వచ్చేసింది అండ్ ఘాటు కూడా వచ్చేసింది ఇంట్లో. ప్రతి ఇయర్ పండు బాల్స్ చేయిస్తూ ఉండేది, నానమ్మ అలా ఆయిల్లో నుండి తీసేదన్నమాట. ఈ ఇయర్ పండుని కూర్చోబెట్టాము, నేర్చుకోవాలి నువ్వు కూడా అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, కొన్ని మాడబెట్టేసింది, కొన్ని ఏదేదో ఎలాగో చేసేసింది. దేవుడికి కావాల్సినన్ని కొంచెం మంచిగా వస్తే చాలే అని చెప్పేసి పండుతోనే చేయించాం మేము. సో నెయ్యి చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెద్ద ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇలా పిండి వంటలు అలాంటివి చేయడం నాకే కాదు, విద్య కూడా ఇంట్రెస్ట్.
సో విద్య కూడా ఉంటే బాగుండేది, నాకు హెల్ప్ చేసేవాడు, అంత సరదాగా ఉండేది, మాటలు చెప్పుకుంటూ బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను నేను మైండ్లో. సో మమ్మీకి కూడా అదే అనిపించిందంట, ఒకవేళ విద్య ఉంటే బాగుండేది కదా మీకు అని చెప్పి తర్వాత నాతో చెప్పింది. సో చూస్తున్నారు కదా, ఇలా మేమందరం కలిసి చేసుకుంటూ ఉన్నాము. బాబాయ్కి ఎందుకు కథ చెప్పా. మా పార్థు చాలాసేపు వంశీతో ఆడుకున్నాడు. ఇంకా లాస్ట్కి ఉండలేక చందు అండ్ పార్థు కూడా యాడ్ అయిపోయారనమాట. అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అత్యవసరాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవి చేసిన తర్వాత మొత్తం అన్నీ ఒక పేపర్ మీద ఆరబెట్టేసేయాలి. సో ఆరిపోయిన తర్వాత మళ్ళీ బాక్స్లో ఎత్తి పెడుతుందన్నమాట నానమ్మ. సో చూస్తున్నారు కదా, నానమ్మ మొత్తం అవి తీసుకుంటూ ఉంది. ఇంకా లంచ్ టైం అయిపోయిందనమాట. అప్పటికి 2:30 అయిపోయింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా అది మొత్తం పక్కన పెట్టేసి ఇంకా హ్యాపీగా అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఇంకా డాడీ వచ్చే టైంకి రైస్ కూడా అవ్వలేదన్నమాట. పొంగల్ తినేసి వెళ్ళిపోయారు డాడీ. సో 3కి అలా ఇంకా చందు, నేను, పార్థు ఇంటికి వెళ్ళిపోతున్నాము. వర్షం పడుతూ ఉంటే ఇంకా వాళ్ళకు ఒక అంబ్రెల్లా ఇచ్చేసాను. ఇంకా నేను మాత్రం అలా తడుచుకుంటూ వచ్చేసాను. సో వెడ్డింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్పాను కదా, ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So thank you for watching the whole video. Take care until my next video. Bye bye.